హలో గైస్, ఈరోజు మన ఛానల్లో బియ్య పిండితో మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ మురుకులు క్రంచీగా అండ్ క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల బియ్య పిండి తీసుకోవాలి. 1 కప్పు శనగపిండి తీసుకోండి. ఇందులో 2-3 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల వాము వేసుకుందాము. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకుందాము. ఇందులోనే ఒక గరిటెడు వేడి నూనె వేసుకుందాము. వేడి నూనె వేసుకోవడం వలన మురుకులు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. ఒకసారి పిండి మొత్తంని బాగా కలుపుకొని గోరువెచ్చగా ఉండే వాటర్ని కొంచెం పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. గోరువెచ్చటి వాటర్ వేసుకొని మనం పిండిని కలుపుకుంటే మురుకులు అనేది గట్టిగా రాకుండా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టుగా గోరువెచ్చని వాటర్ని కొంచెం పోసుకుంటూ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లోనే బియ్య పిండిలో శనగపిండి వేసుకోకుండానే అచ్చం బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు. అయినా మురుకులు కూడా చాలా బాగా వస్తాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా పిండిని కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకోండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మురుకుల గొట్టం తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దను కొంచెం తీసుకొని మురుకుల గొట్టంలో వేసుకొని మనం మురుకులు వేసుకుందాము. ఇప్పుడు మురుకులు వేసేలోపు ఆయిల్ని హీట్ చేసుకుందాము. ఆయిల్ అనేది బాగా హీట్గా ఉన్నప్పుడే మురుకులు క్రిస్పీగా వస్తాయి. ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మురుకుల్ని ఇలా పొడవుగా వేసుకొని రౌండ్ షేప్లో మీకు ఎన్ని వీలైతే అన్ని మురుకుల్ని వేసుకొని పక్కన ఉంచుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్గా అయి ఉంటుంది కదా. ఇప్పుడు మనం మురుకులు వేసే ముందు లో ఫ్లేమ్లో పెట్టుకొని మురుకుల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. మురుకుల్ని 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా మురుకుల్ని మనం 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. మురుకులు మంచిగా కాలాయి అంటే ఆయిల్ దగ్గర బుడగలు ఏమీ రాకుండా ఉంటే మురుకులు మంచిగా కాలినట్టు మనకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టుగా మురుకుల్ని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసేయడమే. మిగతా పిండితో ఇలానే అన్ని మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే మురుకుల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మురుకులు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వెళ్తూ ఒక లైక్ ఇచ్చేయండి.